మంది విన్నారు ఫోన్ ట్యాపింగ్ అని ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలే కాదు, జిల్లాల్లో కూడా ఫోన్లు విన్నారట. ఎందుకంటే సర్వర్లు పెట్టి రేఖంగా ఇప్పుడు వరంగల్ జిల్లా ఎర్రబెల్ దయాకర్రావుకి ఇచ్చారు, ఇట్లా నల్గొండ జిల్లా జగదీష్ గౌడ్కి ఇచ్చారు, ఇట్లా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరు, ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్కి ఇచ్చారు. ఫ్రాంచైజీలు అనమాట, ట్యాపింగ్ ఫ్రాంచైజీ. ఇంకా ఇంకా మహబూబ్నగర్ జిల్లా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జిల్లా అనమాట, పంచుకున్నారు. ఇట్లా ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సర్వర్లు పెట్టి గ్రౌండ్ లెవెల్ లీడర్కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసారు. గ్రౌండ్ చిన్న నిన్న చూసినాం కదా, ఒక హెడ్ మాస్టర్ ఫోన్ ట్యాప్ చేసిరట. అంటే ఏం లేదు, ఆ హెడ్ మాస్టర్ కానీ ఆ వ్యక్తి కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తుంటే, అవతలి పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తుంటే, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిందే అనే ధీమా ఎక్కడిది? నా దగ్గర డబ్బులున్నాయి, నేను పైసలు పంచుతా, అవతలని పైసలు పంచకుండా ఫోన్లు ట్యాప్ చేసి అడ్డుకుంటా, గంతే, సింపుల్. డబ్బులు కూడా ఏం పట్టుకోరు. ఇప్పుడు అక్కడ క్యాండిడేట్, అక్కడ ఉన్న వాళ్ళు ఫలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మనకు ఆయనకు 2 కోట్లు ఇస్తాడు, జరగా ఇంటికి పోయి తీసుకురా అని చెప్తే అది ఫోన్లో మాట్లాడతారు కదా, అది వింటారు. వెంటనే వినంగానే చెప్తారు. ఆ ఇంటికి పోయి పోలీసులు ఆ ఇంటి చుట్టూ రౌండప్ చేస్తారు. ఏమనరు, ఇంటి చుట్టూ రౌండప్ చేస్తారు, గంతే. ఇక లోపల ఉన్న పైసలు అనలే ఉంటాయి కానీ బయటికి రావు, పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అవి అక్కడ ఆపేస్తే అయిపోతుంది. సో ఇది జరిగింది మొత్తం. కొన్ని చోట్ల పట్టుకున్నారు, కొన్ని చోట్ల పట్టుకోకుండా ఆ రకంగా హోల్డ్ చేసి పెట్టారు. ఈ ధీమాతోనే కేసీఆర్ నన్ను 3వ సారి గెలుస్తా అన్న ఇదిలో ఉండి, ఇప్పుడు ఆయన కనుక ఆ ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు వచ్చే సీట్లు కూడా రాకపోతుండే, 20కో 30కో పడిపోతుండే. అందరు అనుకుంటున్నారు ఆయన ఒకవేళ ఎమ్మెల్యేల సీట్లు మారిస్తే ఇంకో 20ో 10 వచ్చేది. అది కాదు, అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే ఆ వచ్చేవి కూడా రాకపోతుండే, ఆ 30ో ఎంతో ఆ వచ్చేవి కూడా రాకపోతుండే. ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆయన ఒక గౌరవప్రదమైన స్కోర్నే సాధించిండు కేసీఆర్ కూడా. చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి విషయం ముందు పబ్లిక్ కమెంట్స్ ఒకసారి చదువుదాం.